డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. జగన్మోహన్ రెడ్డి దెబ్బకు సజ్జల రామకృష్ణారెడ్డి బలైపోయినట్టుగానే ఉంది పరిస్థితి చూస్తుంటే. ఎందుకంటే అమరావతి మీద మొన్న విజయవాడలో జరిగిన ఒక కాన్క్లేవ్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఎప్పుడైతే మాట్లాడాడో ఆ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అతలాకుతలం జరుగుతోంది. ఒక పెద్ద దావాళమే పుట్టినట్టుగా కనపడుతోంది. ఎందుకంటే ఇప్పటి వరకు అమరావతి మీద దుష్ప్రచారం చేసిన మేమందరం ఒక్క దెబ్బకి సంకనాగిపోయాం. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి రేపు తిరిగి అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి వస్తే ఇదిగో ఈ అమరావతి నుంచే పాలిస్తాడు, ఇక్కడే ఉంటాడు అని చెబితే ఇక మేము ఈ ప్రచారం అంతా చేసింది ఎందుకు అని ఒక పెద్ద దావాళం పుట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. దాన్ని సబ్సైడ్ చేయటం కోసమో లేకపోతే తము ఆడిన ఒక వింత నాటకం, ఈ ఒక ఫీడర్ని బయటకు వదిలితే అది అట్టర్ ఫ్లాప్ అయినందుకు గాను జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ కార్యకర్తలను కింది స్థాయి నాయకులను వీళ్ళందరినీ కొంచెం ఊరుకోబెట్టడానికి చొచ్చొచ్చో అని వాళ్ళకి జో కొట్టడానికి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి ఎంత ఎత్తున ఫైర్ అయిపోయారు అని వాళ్ళ మీడియా నిండుగా ఏ మాట అయితే జగన్మోహన్ రెడ్డి చెప్పకుండా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడాడు అని వైసీపీ నాయకులు అనుకుంటున్నారో అది నిజంగా జరిగే అవకాశం ఉందా? సజ్జల రామకృష్ణారెడ్డికి సొంత మైండ్ ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి మైండ్ స్థానంలో ఉంటే నోరు, కళ్ళు, ముక్కు, చెవులు, మిగతా చిన్న చిన్న పార్ట్లు ఉంటాయి చూడండి, ఆ పార్ట్లు సజ్జల రామకృష్ణారెడ్డి లాగా ఉంటాడు తప్ప మిగతాది ఏమైనా జరిగే అవకాశం ఉంటుందా? అసలు ఎందుకు అమరావతి మీద ఈ మాట మాట్లాడాల్సి వచ్చింది? సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు ఏ రకంగా బలైపోబోతూ ఉన్నాడు? ఇక ఇన్ ఫ్యూచర్ సజ్జల రామకృష్ణారెడ్డి పరిస్థితి ఏమిటి అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరంగా అర్థమయ్యేటట్టుగా చెప్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అమరావతి మీద సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన కామెంట్స్, తిరిగి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఇక్కడ అమరావతి నుంచే పాలిస్తాడు, తాడేపల్లిలోనే ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఉంటున్నాడా? అప్పుడు ఉండి తాడేపల్లిలో అక్కడి నుంచి పాలన చేయటానికి. గతంలో కూడా ఇక్కడే ఉండి పాలన చేయవా మగడ అంటే కాదు, నేను వైజాగ్ పోతా అని ఆయన మంకు పట్టి కూర్చున్నట్టుగా వైజాగ్లో రిషికొండని తొలిచేసి బోడిగుండు చేసి చుట్టూత గ్రీన్ కార్పెట్ పట్టాగట్టి అక్కడ ఓ పెద్ద భవంతి 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కట్టుకున్నాడు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి దురదృష్టం అని చెప్పుకోవాలో లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అదృష్టం అని చెప్పుకోవాలో ఆయన 11 సీట్లకి పరిమితం అయిపోయాడు. కేవలం ఇక ప్రతిపక్ష హోదా కూడా రాని స్థాయికి వెళ్ళిపోయాడు. కనీసం ఆ ప్యాలెస్ ఏదైతే కట్టుకున్నాడో అది చీఫ్ మినిస్టర్ ఉండటానికి కోసం అని చెప్పి కట్టించిన దాన్ని అనేక రకాలుగా ఆయనే ఓపెన్ చేసే కార్యక్రమం చేపట్టినా కూడా అది కుదరలేదు. ఇక చివరాఖరికి ఆర్కే రోజా చేత రిబ్బన్ కట్ చేపించారు. ఇక ఆదిలోనే హంసపాద్ అన్నట్టు ఆవిడ పెద్ద ఐరన్ లెగ్ అనేది ప్రూవ్ చేసుకుంది. రిషికొండ ప్యాలెస్ మూలన పడిపోయింది. ఈ రోజుకి ఈ పెచ్చులుడే స్థాయిలో వెళ్ళింది. మరి అసలు ఆ కాంట్రాక్టర్ ఏం కట్టాడు, వీళ్ళు ఇట్లా 100 కోట్ల రూపాయలు ఎందుకు వాళ్ళకి చదువు పెట్టారో కూడా తెలియని పరిస్థితికి వెళ్ళింది. ఇక అమరావతిలోనే ఉంటారు అంటే ఇప్పుడు మళ్ళీ అమరావతి మీద కూడా కొన్ని నిక్కులు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏ రూపంలో అయితే ఈ అమరావతిని చూస్తున్నాడో అది కాదు అమరావతి, మేము వస్తే గుంటూరు విజయవాడ మధ్యలో ఏదో ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగానే ఈ నాగార్జున యూనివర్సిటీకి సంబంధించిన 500 ఎకరాలులో రాజధాని కట్టేసి మామా అనిపిస్తామని. కాకపోతే ఇప్పుడు రాజధాని సెల్ఫ్ ఫైనాన్స్డ్, అందులో బోల్డ్ అంత అభివృద్ధి, అక్కడ చాలా రకాలైన కంపెనీలు రావటం, దీని మీద కూడా సజ్జల రామకృష్ణారెడ్డి కొన్ని అనవసరపు మాటలు మాట్లాడినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఒక పెద్ద చీలిక తీసుకొచ్చేసింది. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన ఈ మాటకి జగన్మోహన్ రెడ్డి అనుమతి లేకుండా మాట్లాడతాడా? యాక్చువల్గా అయితే వాళ్ళ సోషల్ మీడియా కానీ లేకపోతే వాళ్ళకి అనుకూలంగా ఉండే మీడియా కానీ ఇదే ప్రచారం చేస్తోంది. సజ్జల రామకృష్ణారెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయిపోయాడు, ఆయన ఇంతకుముందు ఉన్న స్టాండ్లోనే ఉన్నాడు అని. కాకపోతే సినిమా మొత్తం చూపించే ముందుగా ట్రైలర్ వదులుతారు చూడండి, ఆ విధంగా అమరావతి మీద
ఒక మాట మాట్లాడితే అది ఏ రకంగా ప్రజల్లోకి వెళ్తుంది, ప్రజలు ఏ రకంగా తీసుకుంటారు, మీడియాలో ఏం చర్చ జరుగుతుంది, మన వైసీపీ కార్యకర్తల్లో ఉన్న అంతర్భావం ఏమిటి అనేది బయటకు వస్తుంది అని అనుకుంటే అది ఈ రేంజ్లో బయటకు వస్తుందని మాత్రం జగన్మోహన్ రెడ్డి ఊహించలా. ఎందుకంటే ఎప్పుడైనా సరే అంధభక్తి ఇటు అటు కేంద్రంలో నరేంద్ర మోడీకి ఉండే అంధభక్తులు కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్పెషల్లీ వైసీపీలో జగన్మోహన్ రెడ్డికి ఉండే అంధభక్తులు కానీ ఏం చేసినా సరే రైట్ అనుకునే వాళ్ళు ఉంటారే, వాళ్ళు కూడా ఈ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన ఈ మాటకి ఒక పెద్ద ఈ వాళ్ళ కుదుపు ఏర్పడింది వాళ్ళల్లో. మేమందరం ఈ అమరావతి మీద పనిగొట్టుకొని దుష్ప్రచారం చేస్తా మునిగిపోతుంది, వాన వచ్చినప్పుడల్లా మేము ఎక్కడెక్కడ లేని వీడియోలన్నీ తీసుకొచ్చి చూపించుకుంటా దుష్ప్రచారం చేస్తా, అవసరమైతే కేసులు పెట్టించుకుంటానికి రెడీ అయిపోయి ఎంతోమంది ఇలాగనే అనవసరపు దుష్ప్రచారం చేసి మరి కేసుల్లో లోపలికి వెళ్ళారు. అందులో పోసాని కృష్ణమురళి కూడా ఒకడు అనుకోండి. ఆయన అయితే ఇక ఎంచక్క రామ్ జగన్మోహన్ రెడ్డి అని ఆయన మళ్ళీ సినిమాలు తీసుకునే పనికి వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈ ప్రజల మొత్తాన్ని మభ్యపెట్టడానికి, ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడల్లా ఇదే పని చేస్తారు. గతంలో ఇలాగనే చేశారు. జగన్మోహన్ రెడ్డి స్వయాన ఈ అమరావతి ఇక్కడే ఉంటుంది అన్నాడు, ఆ తర్వాత 3 రాజధానులకు వచ్చాడు. కేంద్రంలో ఉన్న ఆ రోజుకున్న పెద్దలు కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి బాగా తీపిగా కనపడ్డాడు. ఆయన చిట్ట చివరికి వచ్చే సమయానికి ఈయన గెలిచే పరిస్థితి లేదనుకోగానే ఎక్కడోడిని అక్కడే వదిలేసి వాళ్ళు కూటమి కట్టేసి టీడీపీ తోటి చేరిపోయారు. అసలు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఈ 3 రాజధానుల బిల్లు మీద గవర్నర్ సంతకం పెట్టాడు అని అనగానే వెంటనే అర్థమైపోయింది దీని వెనకున్న బీజేపీ పాత్ర ఏమిటి అనేది. అలాంటిది వాళ్ళేమో మెదలకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు. వాళ్ళని కూడా ఏం మాట్లాడకుండా టీడీపీ జనసేన కూడా చక్కగా చక్కబెట్టేసుకుంటున్నాయి. కాకపోతే అనవసరంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ అమరావతి అంశాన్ని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చి ఏం జరిగిద్దో చూద్దాం అని వేసిన ట్రైలర్ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. మొన్ననే రీసెంట్గా లిక్కర్ మీద ఏదో ఒక సిరీస్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి మీద, అదైతే సూపర్ హిట్ అయింది. కానీ వీళ్ళు ఆడిన డ్రామా మాత్రం అట్టర్ ఫ్లాప్ అయి కూర్చుంది. సజ్జల రామకృష్ణారెడ్డి నెత్తి మీదకి వచ్చి కూర్చుంది. ఇప్పుడు అన్ని సకల శాఖ మంత్రి అని గతంలో పేరు వచ్చినా ఇప్పుడు కూడా పార్టీలో అన్నిటి మీద ఇన్ఛార్జి మరి సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు. అలాంటిది సజ్జల రామకృష్ణారెడ్డి ఏదైనా జగన్మోహన్ రెడ్డి చెప్పకుండా మాట్లాడతాడా అని ఆలోచించే వాళ్ళు మాత్రం ఇది జగన్మోహన్ రెడ్డి యూటర్న్ తీసుకుంటున్నాడు, మనం ఏం చేయాలి అని ఒక పక్కన ఆలోచించుకుంటుంటే, మరి అంధభక్తులు మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఫైర్ అవుతున్నారు. వాళ్ళను ఊరుకోబెట్టడానికి ఇప్పుడు సజ్జల మీద మరి డిసిప్లినరీ కమిటీ, అసలు ఆ వైసీపీలో లేనిదే అది అనుకోండి, అయినా కానీ ఒక డిసిప్లినరీ కమిటీ ఉండాలి మనకే అని చెప్పి డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడానికి సిద్ధపడుతున్నాడు అనే ఒక ప్రచారం అయితే నడుస్తుంది. నిజంగానే సజ్జల రామకృష్ణారెడ్డి మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారా? సజ్జల్ని గెట్ అవుట్ అంటారా? పంపించే దమ్ము ధైర్యం మరి జగన్మోహన్ రెడ్డికి ఉందో లేదో కానీ సజ్జల రామకృష్ణారెడ్డి అయితే గనక బలిపశువు అయిపోయాడు. జగన్ ఆడిన వింత నాటకంలో మరి బలిపశువుగా నిలబడింది ఎవరు అని అంటే సజ్జల రామకృష్ణారెడ్డి లాగానే కనపడుతోంది. ఇదే ఈరోజు కుండబద్దలు.